తెలుసుకోవాలన్నమాట. వీళ్ళు నైయాయికులు ఏమంటారంటే 9 అంటారు. ఏమంటారు? ద్రవ్యాలు పృథివీ అప్పు తేజో వాయు ఆకాశ కాల దిక్కు ఆత్మ మన అంశ 9 మాత్రం ఉన్నాయి. 9లో భూమి ఒకటి, నీళ్ళు ఒకటి, అంటే పంచభూతాలు ఉన్నాయి కదా. ఈ పంచభూతాలు కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు ఎన్నేది 4. అది 5 4 ఎన్ని 9 అంతా అయిపోయింది కదా. 14 మోకాలు అవే అట్లా. అయితే 9 ఆత్మ ఉంటుంది. 9 ఏది ఆత్మ. ఆత్మ అంటే ఏంటంటే బుద్ధికి విషయం అంటారు. ఆత్మ అంటే అది బుద్ధికి. ఇది భూమి అని గుర్తిస్తున్నావా? దేంతో గుర్తిస్తున్నావు? నీ బుద్ధికి. దేంతో సరే, బుద్ధికి కన్ను సహాయపడ్డది. కన్ను బుద్ధి ద్వారా, కన్ను ద్వారా బుద్ధి అంటే చూసింది. ఈ ప్రపంచం చూడడానికి కన్నుతో చూసినామంటే బుద్ధే చూసేది. కన్నుతో చెవులు చూసేది అనమాట. ఆ విధంగానే ఈ భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం దేంతో గుర్తిస్తున్నాం మనము? బుద్ధితో గుర్తిస్తున్నాం. ఆ బుద్ధికి ఇంద్రియాలు సహకారం చేసింది. వేరే మాట గుర్తించేదే బుద్ధితో. అవి సహకార కారణాలు. ఆ విధంగా కాలం. ఈరోజు ఏమాత్రం చెప్పండి, సోమరం దేంతో గుర్తుపట్టు? బుద్ధితో. కాలం. దిక్కు తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం దేంతో గుర్తుపడతారు? బుద్ధితో గుర్తుపడతారు. మనస్సు, నా మనస్సు బాగుంది, నా మనస్సు బాగలేదు అంటావా? అలా బుద్ధి అలాంటి ఏమయ్యా బాగా ఇంతకుముందు బాగా యజ్ఞాలకు వస్తుంది, ఇప్పుడు ఎందుకు వస్తలేవు అంటే నా మనసు మారిపోయి తీసుకోబడుతున్నాను అన్నా అందుదా. ఏదో ఇబ్బంది అన్నారు మనసు. ఈ మనసు మరి నా మనసు బాగలేదు ఎవరు గుర్తుపట్టిండ్రు? నీ బుద్ధే గుర్తుపట్టింది కదా. ఇప్పుడు పంచభూతాలను బుద్ధి గుర్తుపట్టింది. ఆ విధంగా కాలము, దిక్కును, మనస్సును గుర్తుపట్టింది. ఈ నైయాయిక మహారాజులు ఏమంటారంటే ఆత్మను కూడా బుద్ధి గుర్తుపడుతుందట. దుంపలేగా ఆత్మను కూడా బుద్ధి గుర్తుపడుతుందట. వేదాంతులు అంటారు అది తప్పది. అది విషయం కాదు. ఇవన్నీ విషయాలు. ఇంద్రియాల ద్వారా గ్రహించబడేది విషయాలు. ఇప్పుడు పడగారం ఉంటుంది కదా, పడగారం ఇట్లా పడగారం ఉంటుంది. పడగారం ఆ పడగారం ఆ గిన్నె తీసి ఈ గిన్నె, ఈ గిన్నె తీసి ఆ గిన్నె పుట్టి సంచితాగా ఎన్ని గిన్నెలు పట్టుకుంటారు అల్లాదా లెక్కే. ఇప్పుడు ఈ పడగారాలు అన్ని గిన్నెలు పట్టుకుంటాయి, కానీ పట్టుకున్నది పట్టుకుంటాయా? ఎందుకు పట్టుకోదు? ఈ గిన్నె పట్టగారు అన్ని గిన్నెలు పట్టుకున్నాయి. మరి పట్టుకున్నది మీ ఊళ్ళో ఎవరన్నా పట్టుకున్నారా? పట్టుకున్నది పట్టగారు పట్టుకుంటారా? పట్టుకోదు. ఎందుకంటే దాని తయారీ లేదన్నమాట. ఆ విధంగా బుద్ధి ద్వారా బుద్ధి మనకు పడగాలి. బుద్ధి మనకు పడగాలి. ఈ బుద్ధితోటి మనం మొత్తం భూమిని, నీళ్లను, అగ్నిని, గాలిని, ఆకాశాన్ని, కాలము, దిక్కు, మనస్సు అన్నింటిని పట్టేసాం. కానీ ఈ పడగాలకు, ఈ బుద్ధి అనే పడగాలకు మనల్ని పట్టుకునే శక్తి దానికి లేదు. కానీ నైయాయికులు ఏం చేస్తారంటే అది కూడా బుద్ధికి దొరుకుతుంది అంటున్నాం. అది కూడా బుద్ధికి దొరుకుతుంది అంటే వాళ్ళకి బుద్ధి ఉన్నట్ట లేనట్ట నాకు తెలవకుండా. ఎందుకంటే తల్లి ప్రతిపాద్యంతే ప్రమితి విషయీ క్రియతే. ప్రమితి విషయీ అంటే బుద్ధి విషయీ క్రియతే. అది బుద్ధికి దొరుకుతుంది అనేది తప్పన్నమాట. కానీ యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడు? ఇది బుద్ధికి దొరికేది కాదు, ఇది ద్రవ్యం కాదు, ద్రవ్యంలో ఉన్న గుణాలు కాదు అనే ఏతద్వైత లక్షణంగా బ్రాహ్మణ అభివదంతి అస్థూలం ఆననం. అస్థూలం అంటే స్థూల పంచభూతాలలో ఏది కాదు. ఈ భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశాన్ని ఏమంటారు? స్థూల పంచమహాభూతాలు అంటారా? అస్థూలం. మరి కాలం కూడా పెద్దదే, దిక్కు కూడా పెద్దదే. అది కూడా స్థూలాలే కనపడకపోయినా. ఆనందము అణ అంటే మనస్సు అనమాట. మనస్సు అనుకుంటుందంటే అణు, మనస్సు కూడా. ఈ 8 బట్టి పడేస్తున్నాయి. 8 పంచమహాభూతాలు కావు, కాలము కాదు, దిక్కు కాదు, మనస్సు కూడా కాదు. ఏది మనం ఆత్మ కాదంట. మళ్ళా ఈ 8 కలిసి కొన్ని గుణాలు ఉంటాయి. 24 8 తీసేసి ఎన్ని ఉంటాయి చెప్పండి? 16 ఉంటాయి కదా.
ఇంకా నేను చెప్పి లెక్క పెట్టుకోండి. రూపము, రసము, గంధము, స్పర్శ, సంఖ్య, పరిమాణ, కృతత్వ, సంయోగ, విభాగ, పరత్వ, అపరత్వ, గురుత్వ, ద్రవత్వ, స్నేహ, శబ్ద, బుద్ధి, సుఖ, దుఃఖ, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మ, సంస్కారం. 15 ఎన్నని ఈ 24 ఇట్లా ఏ గుణము ఆత్మ, ఏ గుణము కూడా ఆత్మకు సంబంధం లేదు, ఆత్మ కాదు. వీళ్ళు జ్ఞానం, బుద్ధి ఉంటుంది కదా, బుద్ధిని ఆత్మ అంటారు. బుద్ధి జ్ఞానం, బుద్ధిని ఆత్మ అంటారు. బుద్ధి జ్ఞానం అయితే ఇప్పుడు జ్ఞానం అని అంటారు కదా, అది జ్ఞానం అనేది ఇక్కడ వాళ్ళనే జ్ఞానం లేదు. వాళ్ళనే జ్ఞానం ఏంటంటే బుద్ధినే జ్ఞానం ఉంటుంది. బుద్ధికి లక్షణం ఉంటుంది కదా, బుద్ధి సుఖ దుఃఖ ఇచ్చాలి. బుద్ధి అంటారు, బుద్ధి అన్నా జ్ఞానం అన్నా ఒకటే వాళ్ళ భాషలో. కానీ ఇక్కడ ఏమంటారంటే ఆయన ఏమంటారంటే ఇట్లా ఏది కూడా ఆత్మ కాదు. ద్రవ్యాలు ఆత్మ వదిలిపెట్టి మిగతా 8 ద్రవ్యాలు ఆత్మ కాదు. 8 ద్రవ్యాలలో ఉండే 24 గుణాలు కూడా ఆత్మ కాదు. బుద్ధిలో ఉండే జ్ఞానాన్ని వీళ్ళు జ్ఞానంగా అంగీకరించాలన్నమాట, దాని గుణం కాదు. బుద్ధికి జ్ఞానం అంటే సుశుద్ధిలో ఉండాలి కదా. ఇప్పుడు మీరు నన్ను గుర్తిస్తుందా, నా పేరేంటి అని చెప్పండి, ఎవరు చెప్తారు? పరిశుద్ధాన్ని గుర్తిస్తుందా? మరి సుశుద్ధిలేదు, గుర్తిస్తలేదు. జ్ఞానం ఉంటే జ్ఞానం ఎప్పుడు ఉండాలి కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయనకి ఎప్పుడూ ఎత్తుడు ఉంది కదా. మరి బుద్ధికి జ్ఞానం ఉంటే సుశుద్ధిలో ఉండాలి కదా. జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నం ఉంటుంది. సుశుద్ధిలో ఉంటుందా? ఉండలేదన్నమాట. అది ఉంటే ఎప్పటికి ఉండాలి కదా, ఉండలేదు. కాబట్టి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకపోతే దానికి ఎప్పుడు ఉన్నట్టు కాదు. ఇప్పుడు పెక్క ఉన్నది, పొయ్యి మీద పెడతాము. పొయ్యి మీద పెట్టి మంట పెట్టి పెక్క మీద చేస్తే ఏమవుతుంది? కాదు. ఏ కాలింది? పెక్క కాలిందా కాలేదా? ఏమంటారు? పెక్క కాలిందంటే ఏమంటారు మీరు? పెక్క కాలింది తింటారా? పెక్క నీ పెక్క పాడగాలని తింటారా? పెక్క పాడగాని పెక్క కాలింది అంటారా అనరా? అది న్యాయమా అన్యాయమా చెప్పండి? కాలింది ఏంటి? అగ్ని కాలింది. కానీ తిట్టేది ఏంటి? పెక్క తింటారన్నమాట. మీరు అర్థమైందా? కానీ పెక్కల దగ్గర కార్యక్రమం ఉంటే ఎప్పుడు దించుతారు కూడా కావాలి కదా, దిస్తే చల్లాలి. కానీ తాత్కాలికంగా వచ్చింది అది. ఏది అగ్నితో సంయోగం అయినందుకు, అంటే పొయ్యి మీద పెక్క పెట్టినందుకు, ఆ పొయ్యిలో అగ్ని మీద పెక్క పెట్టినందుకు అగ్నిగుణము పెక్కలో వచ్చినందుకు ఆత్మ సన్నిధానం, అంటే మన సన్నిధానంలో బుద్ధి అట్లా ఎదుగుతుంది. అట్లా ఎదుగుతుంది. లైట్ ఎదుగుతుంది. లైట్ ఎదుగుతుందా? కరెంట్ ఎదుగుతుందా? కరెంట్ ఎదుగుతుందా? లైట్ అంటావు. కరెంట్ స్విచ్ ఆఫ్ చేస్తాం ఎదగమను, ఎదుగుతుందా? దాన్ని బదనాలు చేస్తాం అన్నమాట, అంటాం అన్నమాట, ఎలిగాలి. ఈ విధంగానే యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఈ నైయాయికుడు చెప్పితే 9 ద్రవ్యాలు కానీ, ఆ నైయాయికుడు చెప్పిన 24 గుణాలు కానీ ఇది ఆత్మ కానే కాదు. అన్నిటికీ ఆధారం, అని క్షరం. ఆ మిగతా మంది క్షరం అంటే నశించేది. ఈ పంచమహాభూతాలు నశిస్తాయి. పంచమహాభూతాలు నశిస్తుంది, కాలం నశిస్తుంది, దిక్కు నశిస్తుంది, మనస్సు కూడా జాగ్రత్తగా ఉంటుంది, స్వప్నం ఉంటుంది, సుశుద్ధులు అట్లా లేకుండా పోతుంది. ఈ 9 పోతాయి. దీంట్లో ఉంటే 24 గుణాలలో ఏ గుణం కూడా అసలే లేనప్పుడు, ద్రవ్యమే లేనప్పుడు గుణమే ఉంటుంది. ఇవన్నీ క్షరం అంటే నశించేది. నశించేది ఒకటి ఉంది, దాని పేరు అక్షరం అంటారు. దాని పేరు ఏమంటారు? అక్షరం. ఆ అక్షరం ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఏమాట్లాడలేదు. ఆ అక్షరం ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఆ అక్షరం మన
మనం లేవనుకో, మనం లేకపోతే అవి ఉండటం లేరట. అవి మనం ఉంటే మన కోసం ఉన్నాయి. మనం ఉంటే మన కోసం మనలో కూడా ఉత్పత్తి అయ్యేవని మన కోసం ఉన్నాయి. మనమే సర్వాధారం. అక్షరస్య గార్గి ప్రశాసనే సూర్య చంద్రవస్తు విదుడో తిష్టత ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావి ద్యావా పృథివీ విదుడే తిష్టత ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి దినేశ ముహూర్త అహోరాత్రాణి అర్ధమాస మాస ఋతవత్ సంవత్సరా ఇది ధృతాః తిష్టంతి ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ప్రాచ్యో వన్యానద్య స్కందతే శ్వేతేభ్య పర్వతేభ్య ప్రతిష్ఠు అన్యాయాం దిశమానం ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి తతతో మనుష్యాః ప్రశంసంతి యజమానం దేవాః దత్తీప్యతర అన్వయత్తాః. అంటే ఈ అక్షరం అంటే ఈ మన ప్రశాసనంతో అంటే మన భయంతోనే భయాదశ్చాగ్నిస్తపతి భయాత్తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్దావతి పంచమ. ఇప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతుంది, ఎవరు భయంతో తిరుగుతుంది చెప్పండి? ఎవరు భయంతో? మన భయంతో తిరుగుతుంది. మనం వేసినాం, మనం ఆపినాక తిరగాలా తిరుగుతుంది. మన భయంతో ఫ్యాన్ తిరుగుతుంది, ఈ పక్క లైట్ తిరుగుతుంది. ఎవరు భయంతో తిరుగుతుంది? మన భయం చేత. ఎందుకంటే మనం వేసినాము, మనం తదంతా ఆగడానికి లేదనమాట. మన భయం చేతనే తిరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం పొయ్యి వెలిగిస్తాం. ఎవరు భయం చేత తిరుగుతుంది చెప్పండి? అది పొయ్యి వెలిగిస్తామా? పొయ్యి వెలుగుతుంది. ఎవరు భయం చేత తిరుగుతుంది చెప్పండి? ఇప్పుడు అగ్నికుండంలో కట్టెలు వేసి మాడుతున్నాయి, ఎవరు భయం చేత పడుతున్నాయి? మన భయం చేత. మనం వేసాం కాబట్టి మన భయం. భయాదశ్చాగ్నిస్తవతి భయాత్తవతి సూర్య సూర్యుడు మండుతుంది, ఎవరు భయం చేత మండుతున్నాడు చెప్పండి? మీరు మాట్లాడుతున్నారు. ఎవరు భయం చేత సూర్యుడు మండుతున్నాడు? మన భయం చేత. భయాదశ్చాగ్నిస్తవతి భయాత్తవతి సూర్య భయాది ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్దావతి పంచమ. మొత్తం ఈ గాలి కానీ ప్రపంచం కానీ ఎవరు భయం చేతంటే మన భయం చేతనే తిరుగుతుంది. ఎవరి కోసం? మన కోసమే తిరుగుతున్నది. ఎందుకంటే మరి దానికి సంఘాతస్య పదార్థత్వాత్ త్రిగుణాలు విపర్యాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. సంఘాతస్య సంఘాతం అంటే ఒక పద్ధతిగా తయారు చేసిన పదార్థం తన కోసం ఉండదు. ఇప్పుడు కూర్చుంది, కుర్చీ ఒక తయారు చేసింది కానీ ఆ కుర్చీకి దానికోసమా ఎవరి కోసం చెప్పండి? అది కుర్చీ ఎవరి కోసం? కుర్చీ కోసం కాదు, వేరే వాళ్ళ కోసం తయారు చేసింది. ఇప్పుడు లైట్లు ఉన్నాయి, ఇది తయారు చేసింది. లైట్లు దేనికోసం? తన కోసమా? వేరే వాళ్ళ కోసం. ఆ విధంగానే ఒక పద్ధతిగా ప్రకారం తయారు చేసిన వస్తువు అంతా తన కోసం కాదన్న, వేరే వాళ్ళ కోసం. ఆ విధంగా పద్ధతిగా తయారైన వస్తువులు ఏంటంటే భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూలోకము, భూర్లోకము, సువర్లోకము, మానలోకము, తపోలోకము, సత్యలోకము, అతర వితలాది 14 లోకాలు. ఆ విధంగానే 84 లక్షల రకాల శరీరాలు. ఆ విధంగానే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ సృష్టి అంతా ఎవరి కోసం తయారైంది? తన కోసము కాదు. ఈ చెయ్యి, ఇప్పుడు చెయ్యి చెయ్యి ఎవరి కోసం? చెయ్యి కోసమా చెప్పండి? ఈ ఏళ్ళ కోసమా? ఈ ఎంట్రకల కోసమా? ఈ ముక్కు కోసమా? నోరు కోసమా? ఈ శరీరం కోసమా? మనస్సు కోసమా? ఇవన్నీ వేరే వాళ్ళ కోసం తయారైతే కదా. ఆ వేరే వాళ్ళు ఎవరు? మనమే. సూర్యుడు మన కోసం పనిచేస్తున్నాడు, చంద్రుడు మన కోసం పనిచేస్తున్నది, నక్షత్రాలు మన కోసం పనిచేస్తున్నాయి, స్వర్గం మన కోసం పనిచేస్తుంది, నరకం మన కోసం పనిచేస్తుంది, 24 లక్షల జీవరాశులు మన కోసం పనిచేస్తున్నాయి. శరీరం మన కోసము. ఈ శరీరంలో ప్రాణము, అపానము, ధ్యానము, ఉదానము, సమానము, నాయకము, పూర్వము, కృకలము, దేవతము, ధనంజయము 10 వాయువులు పనిచేస్తున్నాయి. ఎవరి కోసం పనిచేస్తున్నాయి?